అమ్మలో కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి దినమున ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. కనుక దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఎలా ఉండాలి అంటే నమ్మకమైన తండ్రి వలె, నమ్మకమైన తండ్రి వలె, ఒక మంచి తండ్రి వలె ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెన్. ఫాదర్ అనేది హెబ్రీ పదం నుండి వచ్చింది. అది ఇంగ్లీష్లో ఫాదర్ అని ఉన్నప్పటికీ కూడా ఆ పదమే హెబ్రీ భాష నుండి ఉద్భవించింది. కనుక ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంగతులతో, విషయాలతో మనం ముందుకు వెళదాం. కొద్ది సమయాన్ని దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా తండ్రి అంటే నమ్మకమైన వాడుగా ఉండాలి. ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉండాలి. పరలోకమందున్నటువంటి తండ్రి ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నాడట. దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. అలాగే మనం కూడా దేవుని ఇంటిలో, దేవుని సన్నిధిలో, దేవుని కృపలో మనం ప్రతిరోజు నమ్మకంగా ఉండాలి. తండ్రులమైన మనము, శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన తండ్రులు ఉన్నారు, పరలోకమందున తండ్రి ఉన్నాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, క్రైస్తవుడికి ప్రత్యేకంగా, ఒక క్రైస్తవుడికి మాత్రమే ముగ్గురు తండ్రులను కలిగిన జీవితం. మొదటిగా అందరికీ సమానమైన రీతిలోనే శరీర సంబంధమైన తండ్రి. అది ప్రతి మానవుడికి శరీర సంబంధమైన తండ్రి ఉంటాడు. రెండవ అనుభవం ఏంటంటే ఆత్మ సంబంధమైన తండ్రి, దైవజనుడు. ఆత్మ సంబంధమైన తండ్రి, దైవజనుడు. మూడవదిగా అన్నిటికంటే ప్రాముఖ్యమైన తండ్రి ఎవరయ్యా అంటే పరలోకమందున్న మా తండ్రి, నా తండ్రి అని పిలుస్తాం. క్రైస్తవుడు మాత్రమే తండ్రి, ఫాదర్ అని పిలుస్తాడు. ప్రభువుని తండ్రి అని పిలవగలుగుతాడు. కనుక ముగ్గురు తండ్రులను కలిగిన మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి. హల్లెలూయా. మనము ముగ్గురు తండ్రుల సంరక్షణలో పెంచబడుతున్న వారం. ముగ్గురు తండ్రుల సంరక్షణలో మనం పోషించబడుతూ, మనము ఆరాధించబడుతూ ఉన్నవారం. దేవునికి స్తోత్రం. కనుక తండ్రి అనంటే బాధ్యత కలిగిన వాడు, తండ్రి అంటే నమ్మకమైన వాడు. తండ్రిలో ఉన్నటువంటి స్వభావాలు ఒక్కొక్కటిగా మనం చూస్తున్నట్లయితే, తండ్రి ఉపదేశకుడు. తండ్రి ఎవరు? ఉపదేశకుడు. ఎవరికి ఉపదేశిస్తాడు? మంచి మార్గంలో నడవమని, మంచి జీవితం చేయమని, మంచిగా బ్రతకమని. అటు భార్యకి, ఇటు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా తండ్రి ఉపదేశకుడుగా ఉన్నాడు. తండ్రి ఎలా ఉన్నాడు? ఉపదేశకుడుగా ఉన్నాడు. ప్రతిరోజు చెప్తాడు. ఉదయం లేచింది మొదలుకొని అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. పిల్లలకి చెప్తాడు, భార్యకి చెప్తాడు. కనుక తండ్రి ఎలా ఉన్నాడు అనంటే ఒక మంచి చక్కటి ఉపదేశకుడుగా ఉన్నాడు. మంచి విషయాలను బోధించే తండ్రి వలె మనము ఈ లోకంలో మన పిల్లల ఎదుట ఉండాలి. కనుక మనము పిల్లల ఎదుట తండ్రులైన వారు సరిగా లేకపోతే పిల్లలు ఏమవుతారు? చెడిపోతారు, పాడైపోతారు. కనుక తల్లిదండ్రులైన వారు పిల్లల ఎదుట ఒక మంచి పద్ధతిలో జీవితాన్ని అలవర్చుకొని వారికి నేర్పించాలి. దేవునికి స్తోత్రం. ఒకరోజు పీత అందంట. పీత తన పిల్లలను చూసి నా బ్రతుకు దినములన్నిటి నేను వంకరగా నడిచాను, మీరైనా సరిగా నడవండి అని ఆ పీత తన పిల్లలతో చెప్పిందంట. ఆ పిల్లలు అన్నాయంట, ఒకసారి చూపించు తండ్రి అన్నాయంట. ఒకసారి నడిచి చూపించమని చెప్పాయంట. ఇప్పుడు తండ్రి పీత 2 అడుగులు వేసేసరికి పక్కకి వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే అది పక్కకి వెళ్ళిపోయిందో అప్పుడు పిల్ల పీతలు అన్నాయంట, నాన్న
నువ్వే వంకరగా నడుస్తూ ఉంటే మేమేలా తిన్నగా నడవగలం? నీ జీన్సే కదా మాలో ఉన్నాయి, నీ స్వభావమే కదా మాలో ఉంది. నీ రక్తాన్ని పంచుకు పుట్టాం కనుక మేము కూడా తిన్నగా నడవలేం. నువ్వు వంకరగా నడిచినట్లే మేము కూడా వంకరగానే నడుస్తాం అని చెప్పాయట. ఈరోజు నా శరీర సంబంధమైన తండ్రులమైన మనము, లేదా ఆత్మ సంబంధమైన తండ్రులు అని చెప్పుకుంటున్న మేము ఎలా ఉండాలి అని అంటే, మందకు మాదిరిగా ఉండాలి. మందకు మాదిరిగా, సంఘానికి మాదిరిగా, కుటుంబానికి మాదిరిగా, సమాజానికి మాదిరిగా, మాదిరి కలిగిన తండ్రి వలె, బాధ్యత కలిగిన తండ్రి వలె, నమ్మకమైన తండ్రి వలె మనం ప్రభు సన్నిధిలో జీవించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా తండ్రి అంటే ఉపదేశకుడు, తండ్రి అంటే బాధ్యత కలిగిన వాడు, తండ్రి అనంటే క్రమశిక్షణలో పెంచేవాడు. 3 విషయాలు చెప్పారు. మొదటి ఏంటి? తండ్రి అంటే బాధ్యత కలిగిన వాడు, తండ్రి అంటే ఉపదేశించేవాడు, తండ్రి అంటే క్రమశిక్షణలో పిల్లలను పెంచేవాడు. మరొక విషయాన్ని కూడా చెప్తాను. తండ్రి అనగా శిరస్సు. తండ్రి కుటుంబానికి శిరస్సు. రైలు పెట్లు ఎన్నన్నా ఉండని గాక, ఇంజన్ లేకపోతే రైలు పెట్లు కదులుతాయా? రైలు పెట్లు, పెట్టెలు 20 పెట్లు 30 పెట్లు ఉన్నా కానీ ఆ పెట్టెలన్నీ కదులుతాయా? ఇంజన్ లేకుండా కదలవు. ఎందుకని? ఆ పెట్టెలన్నిటినీ లాక్కొని వెళ్ళగలిగిన ఇంజిన్ అవసరం, తలకాయ అవసరం, తల అవసరం. అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా, ఏ గొడుగు లేకపోతే కనీసం పిచ్చి గొడుగు నెత్తి మీద ఉండాలంటారు. అంటే స్త్రీకి ఘనత తెచ్చేది, స్త్రీకి అందాన్ని తీసుకుని వచ్చేది ఎవరయ్యా అంటే భర్త. ఈ లోకంలో ఒక స్త్రీకి విలువను తీసుకుని వచ్చేది భర్త. కనుక భర్త బాధ్యత గలవాడు, క్రమశిక్షణ గలవాడు, బిడ్డలకు ఉపదేశించేవాడు. భర్త తన యొక్క కుటుంబానికి శిరస్సు వంటి వాడు. ఎటువంటి వాడు? శిరస్సు. ఇప్పుడు ఈ శరీరానికి ఈ తల శిరస్సు. ఈ శరీరం అంతా కూడా క్రమబద్ధీకరణలో నడిపించబడాలంటే ఏం కావాలి? శిరస్సు కావాలి. శిరస్సు ప్రతిదీ కూడా బోధిస్తుంది. చేయి పైకి లేపు, శిరస్సు చెప్తేనే శిరస్సు ఈ తల చెప్తేనే ఈ చేయి పైకి లేస్తుంది కదా. ఇప్పుడు తల నుండి ఈ యొక్క బాడీ నుండి తల వేరు చేస్తే మిగతావన్నీ పనిచేస్తాయా? పని చేయవు. ఎందుకని? శిరస్సుకును ఈ శరీరమునకును చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, కనెక్షన్ ఉంది. అలాగే తండ్రి కుటుంబానికి శిరస్సు, ఇంజన్ వంటి వాడు, డ్రైవర్ వంటి వాడు. కనుక ఇంజన్ లేకపోతే రైలు పెట్లు ఎక్కడికి కదలవు. తండ్రి లేకపోతే ఆ కుటుంబం పరిస్థితులు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక బాధ్యత కలిగిన తండ్రి వలె, క్రమశిక్షణ కలిగిన తండ్రి వలె, తర్వాత ఉపదేశించే తండ్రి వలె, నమ్మకమైన తండ్రి వలె ప్రభు మనల్ని జీవింపచేయునుగాక. ఆమెన్. ఇంకా చెప్పాలంటే శిరస్సు ఆలోచన చెప్పినట్లుగా, శిరస్సు శరీరానికి ఆలోచన చెప్పినట్లుగా తండ్రి తన పిల్లలకు ఆలోచన చెప్తాడు, భార్యకు ఆలోచన చెప్తాడు. అమ్మా, మనం ఇలా చేసుకుందామా, మనం ఇలాగ చేద్దామా, మనం మన పిల్లల్ని ఇలాగా ఇది చదివిద్దామా, ఇగో ఈ ఉద్యోగం ఇప్పిద్దామా, ఈ డ్రెస్ కొందామా, పలానా చోటుకి వెళదామా అని ఆలోచన చెప్పి నడిపించేవాడే తండ్రి. తండ్రి చక్కని ఆలోచన చెప్పి తన బిడ్డలను సన్మార్గములో పెంచుతాడు. మంచి తండ్రులు ఉన్నారు భూమి మీద, చెడ్డ తండ్రులు కూడా ఉన్నారు భూమి మీద. మంచి తండ్రుల వలె మనము జీవించాలి, మంచి తండ్రి వలె కుటుంబాన్ని మనం పోషించాలి, మంచి తండ్రి వలె మన కుటుంబాన్ని నడిపించాలి. చక్కని ఆలోచన చెప్పి దేవుని యొద్ద నుండి ఆలోచన తీసుకొని కుటుంబాన్ని పోషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
పరలోకమందున దేవుడు ఒక పురుషునికి స్త్రీకి వివాహం చేసిన తర్వాత ఆయన ఒక ఆపరేషన్ చేశాడు. ఏంటి ఆపరేషన్ అంటే, ఇప్పుడు పరలోకమందున దేవుడు స్త్రీకి శిరస్సు ఎవరు? స్త్రీకి శిరస్సు ఎవడు? పురుషుడు. స్త్రీకి తల పురుషుడు. మరి పురుషునికి శిరస్సు ఎవరు? దేవుడు. అంటే పురుషుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో కనిపెట్టి, దేవుని యొద్ద నుండి ఆలోచన తీసుకొని తన శిరస్సు అనగా తన భార్యను, తన కుటుంబాన్ని నడిపించాలి. దేవుని ఆలోచన వలన కుటుంబాన్ని నడిపించేటువంటి తండ్రులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలు చాలా దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, మేలుకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు మరి భార్యకు శిరస్సు ఎవరు? భర్త. భర్తకు శిరస్సు ఎవరు? దేవుడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మరి భార్య తల ఏమైంది? ప్రభు తీసివేశాడు. ప్రభు ఏం చేశాడు? తీసివేశాడు. ఎప్పుడు? వివాహమైన తర్వాత స్త్రీ యొక్క నిర్ణయాలు, తలంపులు, ఆలోచనలన్నీ కూడా ప్రభు తొలగించాడు. ఎవరి నిర్ణయం చొప్పున నడుచుకోవాలి స్త్రీ? ఎవరి నిర్ణయం చొప్పున? భర్త యొక్క నిర్ణయం చొప్పున నడుచుకోవాలి. భర్త ఎవరి నిర్ణయం తీసుకోవాలి? దేవుని నిర్ణయం తీసుకోవాలి. చూడండి, ప్రభువులోనికి వచ్చిన మనం అందరము క్రీస్తులోనికి రాక మునుపు మనకు సొంత నిర్ణయాలు ఉన్నాయి. క్రీస్తులోనికి, సంఘములోనికి చేర్చబడక మునుపు మన సొంత పోకడలు ఉన్నాయి, మన సొంత పద్ధతులు ఉన్నాయి, మన సొంత నిర్ణయాలు ఉన్నాయి, మన సొంత మార్గాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ప్రభువులోనికి వచ్చిన తర్వాత, సంఘములోనికి చేర్చబడిన తర్వాత మన ఆలోచనలన్నీ మార్పు చెందుతాయి. బైబిల్ చెప్తుంది అదే, సంఘమునకు శిరస్సు క్రీస్తు, క్రీస్తే సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. కనుక ప్రభువులోనికి వచ్చిన తర్వాత మన ఆలోచనలు ఎవరి ఆలోచన చొప్పున నడిపించబడతాయి? ప్రభువు యొక్క ఆలోచన, తండ్రి యొక్క ఆలోచన, వాక్యం యొక్క ఆలోచన చొప్పున మన జీవితం నడిపించబడుతుంది. అంతకు మునుపు లోకములో మన సొంత నిర్ణయాలు చొప్పున నడిపించబడ్డాం. అలాగే సంఘము స్త్రీకి పోల్చబడినట్లుగానే ప్రభువు కూడా తెలియజేస్తున్న మాట ఏంటంటే, కుటుంబానికి శిరస్సు తండ్రి. కుటుంబానికి శిరస్సు తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అంత మాత్రమే కాకుండా తండ్రి శ్రద్ధ తీసుకునేవాడు. ఏం తీసుకునేవాడు? శ్రద్ధ. అంటే కుటుంబం వెడల బాధ్యత మాత్రమే కాదు, శ్రద్ధ కలిగిన వాడు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏ టైంకి వస్తున్నారు? ఇప్పటిదాకా ఎవరితో ఉన్నారు? బజారుకి ఎందుకు వెళ్ళారు? ఫోన్లో ఏం చూస్తున్నారు అని బాధ్యత కలిగిన తండ్రి, శ్రద్ధ కలిగిన తండ్రి పిల్లల్ని పట్టించుకుంటాడు. పిల్లల్ని ఏం చేస్తాడు? పట్టించుకుంటాడు, శ్రద్ధ తీసుకుంటాడు. నీకు శ్రద్ధ ఉందనుకో, నీ పిల్లల్ని నువ్వు పట్టించుకుంటావు. శ్రద్ధ లేని వాడు ఏం చేస్తాడు? ఆ ఎటుగాడు పోయి ఉంటారులే, వాళ్ళే వస్తారులే, వాళ్ళే తిరుగుతారులే, వాళ్ళే పెరుగుతారులే అని ఉంటాడు. కానీ శ్రద్ధ కలిగినటువంటి తండ్రి తన పిల్లల విషయమై కేర్ తీసుకుంటాడు. పిల్లలు అన్నం తిన్నారా? ఏం తిన్నారు? ఏముండా నువ్వు ఈరోజు ఇంట్లో? నాకు కొంచెం ఆలస్యం అయిపోయింది, లేటుగా వచ్చేసరికి పిల్లలు పడుకుని పోయారు. తిన్నారా? శుభ్రంగా తిన్నారా? కడుపు నిండా చదువుకున్నారా అని భార్యని అడుగుతాడు. ఎంత మధ్యరాత్రిలోకి వచ్చినా సరే. ఎవరు? శ్రద్ధ కలిగిన తండ్రి. కనుక శ్రద్ధ కలిగిన తండ్రి పిల్లల విషయమై, భార్య విషయమై, కుటుంబ విషయమై బాధ్యతతో పాటు శ్రద్ధ వహించి నడిపిస్తాడు కుటుంబాన్ని. సరే కానీ డబ్బులు ఎంత ఉన్నాయి? దేనికి ఎంతెంత ఖర్చు పెట్టావు? ఇంకెంత మిగిలిని? వాళ్ళకి డబ్బులు కట్టావా? నీకు ఇచ్చేలేగా, ఏం చేసావు అని శ్రద్ధతో అడుగుతాడు. శ్రద్ధతో అడుగుతాడు. అంటే ఎందుకు అడుగుతున్నాడు అంటే, తండ్రి బాధ్యత కలిగిన వాడు, భుజములపై కుటుంబ భారాన్ని మోసేవాడు.
భర్త అంటే భరించువాడు అని అర్థం. భర్త అంటే బాధ్యత గలవాడు అని అర్థం. కనుక తండ్రి అంటే బాధ్యత గలవాడు, భారాన్ని భరించేవాడు, నడిపించేవాడు, పోషించేవాడు, శ్రద్ధ తీసుకునేవాడు, నమ్మకమైన వాడు తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి కూడా మన ఎడల బాధ్యత, శ్రద్ధ, తర్వాత నమ్మకమైన తండ్రిగా ఉన్నాడు, శ్రద్ధ తీసుకునే తండ్రిగా ఉన్నాడు. మనకు ప్రతిరోజు మంచి విషయాలు బోధించే, ఉపదేశించే ఉపదేశకుడిగా పరలోకమందున తండ్రి మనకు ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా క్రమశిక్షణలో పెంచే తండ్రి మన తండ్రి. మన తండ్రి ఎవరు? క్రమశిక్షణలో మనల్ని పెంచేవాడు. క్రమం లేకుండా తిరుగుతున్న మనలను క్రమశిక్షణలో పెట్టి మనకు విలువైన విషయాలను బోధించి అన్నిటినీ వివరించేవాడు మన పరలోకమందున్న తండ్రి. కనుక మనము పరలోకమందున తండ్రి వలె భూ సంబంధమైన తండ్రులమైన మనము పరలోకమందున తండ్రికి ప్రతిరూపమై ఈ లోకమును మనం జీవించుచున్నాము. అది దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. అంత మాత్రమే కాకుండా తండ్రి అయిన వాడు కుటుంబాన్ని వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. తండ్రి అయిన వాడు కుటుంబాన్ని ఏం చేస్తాడు? వృద్ధి పొందింపచేస్తాడు. అంటే ఎక్కడ పెట్టిన గొంగళి అక్కడే ఉంచకుండా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంచకుండా, తన కుటుంబాన్ని, తన బిడ్డల జీవితాన్ని, తన బిజినెస్ను, తన వ్యాపారాన్ని, తన కలిగినట్టు దానిని వృద్ధి పొందింపజేస్తాడు. ఏం చేస్తాడు? వృద్ధి పొందింపజేస్తాడు. ఎప్పుడు చూసినా కొంతమంది ఇల్లు చూడండి, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా సరే అలాగే ఉంటాయి. ఆ ఇంట్లో ఏ విధమైన ఆశీర్వాదం ఉండదు. ఎందుకని? ఆ ఇంటిలో తండ్రికి బాధ్యత లేదు, తల్లికి బాధ్యత లేదు. ఆ ఇంటిలో శ్రద్ధ లేదు. పిల్లలు చూస్తేనేమో ఎట్లా పడితే అట్లా పెరుగుతారు. అర్థమవుతుందా? తోటమాలి ప్రతిరోజు ఏం చేస్తాడు? చెట్లను కత్తిరిస్తాడు, చెట్లకు నీళ్లు పోస్తాడు. శ్రేష్టమైనటువంటి ఒక చెట్టుగా ఎదగాలంటే సైడ్ కొమ్మలను ఏం చేయాలి? కట్ చేసేయాలి. టేకు చెట్టు ఇంట్లో పెంచారనుకోండి, టేకు చెట్టు ఎంతో విలువైంది. టేకు చెట్టు ఇంట్లో పెంచుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారండి? ఆ సైడు కొమ్మలన్నీ కత్తిరిస్తూ ఉంటారు, కట్ చేస్తూ ఉంటారు, నరికేస్తూ ఉంటారు. ఎందుకని? ఆ చిన్న చిన్న కొమ్మలు ఎట్లా పడితే అట్లా కొమ్మలు, సైడ్ కొమ్మలన్నీ వచ్చి పెరిగింది అనుకో, దానికి విలువ ఉంటుందా? ఉండదు. కనుక అది చక్కగా తిన్నగా పెరగాలి, లావుగా పెరగాలి, ఏపుగా పెరగాలి, బలముగా పెరగాలి. అప్పుడు దానికి విలువ. ఒక 100 రూపాయలు పెడితే టేకు చెట్టు వస్తుంది. 100 రూపాయలు పెట్టి మొక్క పెట్టావు అనుకోండి, అది జాగ్రత్తగా పెంచితే కొన్ని సంవత్సరాలకి ఎన్ని లక్షలు వస్తుంది? 1,00,000 రూపాయలు రావచ్చు, 5 లక్షలు రావచ్చు, 10 లక్షలు కూడా రావచ్చు. నువ్వు పెంచే విధానాన్ని బట్టి, భూమి సారమును బట్టి ఉంటుంది. కనుక అలాగే బాధ్యత కలిగిన తండ్రి తన కుటుంబాన్ని వృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. తన కుటుంబాన్ని ఏం చేస్తాడు? వృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. కొంతమంది పెళ్లి చేసుకుంటారా తండ్రులైన వాళ్ళు? మరి ఎందుకు పెళ్లి చేసుకోవడం తెలియదు, భార్యను సగంలో వదిలేస్తారు. కొంతమంది భార్యలు కూడా అంతే, పెళ్లి చేసుకుంటారు, తర్వాత భర్తను వదిలేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్య భర్తను విడనాడకూడదు, భర్త భార్యను విడనాడకూడదు. వారి ఇరువురు మనస్సులు ఏకమై ఉండాలి, వారి ఇరువురి ఆలోచన ఒకటై ఉండాలి, వారి ఇరువురి ఆలోచన చొప్పున, సమ్మతి చొప్పున కుటుంబాన్ని బాధ్యతతో నడిపించాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది చేసుకున్న తర్వాత నాకు అట్లాంటి వాడు అనుకున్నానని ఇట్లాంటి వాడు వచ్చాడా, ఆయన అనుకుంటాడు నాకు అలాంటిది అనుకున్నాను ఎలాంటిది వచ్చిందా అని. పరిస్థితులు ఏమైనా ఒకరిని ఒకరు ఎడబాయకూడదు, విడిచిపెట్టకూడదు. ఒకరు బలహీనులు, బలవంతులు బలహీనులను ఏం చేయాలి?
సహించి ఓర్చుకొని నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఆ తల్లి చాలా నీచమైంది. పిల్లల ముందు అసలు పెళ్ళైన తర్వాత భర్తతో చక్కగా కాపురం చేయకుండా తన సొంత వ్యవహారాలు చేస్తా భర్తను వదిలేసింది. భర్తను వదిలేసి ఇద్దరు పిల్లలను దగ్గర పెట్టుకొని విచ్చలవిడిగా తిరుగుతా కుటుంబాన్ని నడిపించింది. ఆ పిల్లలు ఎలాగోలాగ పెరిగిపోయారు. పెళ్లి చేసిన తర్వాత కూతురికి పెళ్లి చేసింది. ఆ కూతురు కూడా పెళ్ళైన తర్వాత అచ్చం అమ్మ చేసినట్టే చేసింది. ఎవరు చేసినట్టు చేసింది? అచ్చం వాళ్ళ అమ్మ నడిచిన నడతలోనే నడిచింది. పెళ్ళి అయిన తర్వాత భర్తను వదిలేసి సొంత తిరుగుతూ ఉంది. అర్థమవుతుందా మీకు? బాధ్యత కలిగిన తండ్రుల వలె, బాధ్యత కలిగిన తల్లి వలె మన కుటుంబ జీవితాలను కాపాడుకుంటూ, బంధాన్ని బాంధవ్యాలను కాపాడుకుంటూ, మన యొక్క విలువలను కాపాడుకుంటూ, అన్నిటికంటే భూమి మీద విలువైనది కుటుంబ జీవితం. ఏ జీవితం? కుటుంబ జీవితం. కుటుంబము చాలా విలువైనది. ఏమండి, భర్త చనిపోయాడు అనుకోండి, భార్యను ఎవడైనా దేనికైనా శుభకార్యానికి పిలుస్తారా? పిలవరు. ఎందుకని? పిలవకూడదు, అంతే. కనుక ఏ శుభకార్యానికి నేను పిలవాలన్నా, ఏ మంచి కార్యక్రమంలో పాలు పొందాలన్నా నీకు ఎవరు ఉండాలి? నెత్తి మీద ఒక గొడుగు ఉండాలి. గొడుగు కలిగిన నీవు ధన్యురాలు, కాపాడుకును. హల్లెలూయా. ఎవరా గొడుగు? నీ భర్త. కనుక తండ్రులైన వారు కూడా ఎలా ఉండాలంటే చాలా బాధ్యత కలిగి జీవించాలి. బాధ్యత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మంచి తండ్రిని చూపిస్తాను. ఆ తండ్రి ఎంత మంచివాడంటే ప్రార్థనాపరుడు. ఆ తండ్రి ప్రార్థనాపరుడు. పరిశుద్ధ గ్రంథంలోంచి యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి ఏమైంది? బ్యాటరీ డౌన్ అయిందా? వారి వారి విందు దినములు పూర్తి కాగా, వారి వారి విందు దినములు పూర్తి కాగా, యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని, తమ హృదయములలో దేవుని దూషించరేమోనని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులను అర్పించుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. పిల్లలు ఎక్కడైనా తప్పు చేశారేమోనని, పిల్లలు దేవునికి విరోధంగా పాపము చేశారేమోనని, వారి కొరకు ప్రతి ఉదయమున పరలోకమందున దేవునికి, తండ్రికి, ఈ శరీర సంబంధమైన తండ్రి ఏం చేస్తున్నాడంట? బలులు అర్పిస్తూ ఉన్నాడట. దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దహన బలులను అర్పిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు తన సన్నిధిలో, తన దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథం రాయబడిన మాట ఏంటంటే, మీరు అరుణోదయమున లేచి మీ పిల్లల కొరకు మొరపెట్టండి. ఉదయకాలమే లేచి మీరు మీ పసిపిల్లల ప్రాణము కొరకు మీరు కన్నీరు విడవండి, ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అరుణోదయమున లేచి యోబు తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒక తండ్రి బాధ్యత ఏంటంటే ఉదయకాలమే లేచి పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఒక తండ్రి బాధ్యత ఏంటంటే ఉదయకాలము లేచి తన భార్య కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా భార్యతో ఎలా సంసారం చేయాలో నాకు నేర్పించు తండ్రి, ఎలా మాట్లాడాలో నాకు నేర్పించు తండ్రి. హల్లెలూయా. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటమని రాయబడింది. జ్ఞానము చొప్పున మీరు ఆమెతో కాపురము చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక
ఆ జ్ఞానం నాకు కావాలయ్యా, సమయోచితమైన జ్ఞానం నాకు కావాలి, సమయోచితమైన మాట నా నోట ఉంచు, సమయోచితమైన తెలివి నాకు ఇవ్వయ్యా అని తండ్రులైన వారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నా బిడ్డల్ని ఏ సన్మార్గం నడిపించాలో నాకు నేర్పించు అని ప్రభు సన్నిధిలో అడిగి జ్ఞానం పొందుకొని పిల్లలను ప్రభువునందు భయభక్తులతో పెంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చూస్తున్నటువంటి యోబు తన పిల్లల కొరకు ఏం చేస్తున్నాడు? దహన బలులు అర్పిస్తున్నాడు. దహన బలులు అర్పించడం అంటే ప్రార్థించడం. ఏం చేయడం? ప్రార్థించడం. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నా పిల్లలు ఏమైనా పాపం చేస్తారేమో, వారిని క్షమించు తండ్రి అని దేవునికి దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు. మంచి తండ్రి. రెండవదిగా లూకాసు సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. లూకాసు సువార్త 2:24. ప్రతి తొలుచూలు మగపిల్లలను ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను. దేవునికి స్తోత్రం. ప్రతి తొలుచూలు మగపిల్ల దేవునికి ఏం చేయాలంట? ప్రతిష్ఠించాలి. నీ కుటుంబంలో ఒక తండ్రిగా నీ పెద్ద కుమార్తెను, నీ పెద్ద కుమారును ఎవరికి ప్రతిష్ఠించాలి? దేవునికి ప్రతిష్ఠించాలి. ప్రథమ ఫలం ఎవరిది? దేవునిది. ప్రథమ ఫలము దేవునిది. దేనిలోనైనా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిలో కూడా ప్రథమ ఫలం ఎవరిది? దేవునిది. దేవుడు అంటున్నాడు, మీరు నాకు ఇవ్వవలసిన దాన్ని ఇచ్చి నన్ను శోధించండి, నేను మీ కొరకు ఆకాశపు వాక్యండ్లు విప్పుతాను, విస్తారమైన దీవెనలు మీ కొరకు కుమ్మరిస్తాను. నువ్వు చేయాల్సింది చేయకుండా దేవుని అడిగితే ప్రయోజనం లేదు. మొదట దేవుడు ఏం చెప్తున్నాడు అది నువ్వు చెయ్యి. ఆ తర్వాత నీకు రావాల్సిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రతిష్ఠించాలట దేవునికి. పిల్లలను ఎవరికి ప్రతిష్ఠించాలి? మహోన్నతుడైన దేవునికి ప్రతిష్ఠించాలి. ప్రభు సన్నిధిలో వారిని ప్రతిష్ఠితలో పెంచాలి, సమర్పణలో పెంచాలి, త్యాగములో పెంచాలి, వైరాగ్యములో పెంచాలి, సత్యాసక్తి, దైవాసక్తి, ప్రభు పరిచర్యలో వారిని పెంచాలి. చాలామంది పిల్లలను పెంచడం చేత కాదు. ఒక తండ్రి తన పిల్లలను భయభక్తులతో పెంచుతాడు. మరి కొంతమంది తల్లిదండ్రులు అయితే విచ్చలవిడిగా పెంచుతారు, వారి ఇష్టానికి వదిలేస్తారు. వాళ్ళకి సెల్ ఫోన్ కావాలంటే సెల్ ఫోన్ కొనిస్తారు, బజారుకు తీసుకెళ్ళమంటే బజారుకు తీసుకెళ్తారు. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, వాళ్ళు గీసింది గీత, వాళ్ళు రాసింది రాత, ఇక అంతే. తర్వాత వాళ్ళు పిల్లలు కాదు పిడుగులుగా మారుతారు. పిడుగులై పిల్లలు తల్లిదండ్రులకు ఎలా మారుతారంటే కొరిమి దెయ్యాల్లాగా మారుతారు. కోరి తెచ్చుకున్న కొరిమి దెయ్యంలాగా మారుతారు. ఇంకా వాళ్ళ మాట వినరు, లోబడరు. ఇక అల్లరి చేస్తారు, గోల చేస్తారు, ఇవ్వకపోతే ఏడుస్తారు, ఇంకేదైనా చేస్తానని చెప్పి బెదిరిస్తారు. నేను చాలామంది తల్లిదండ్రులను చూస్తూ ఉంటాను. ఆ తల్లిదండ్రులను పిల్లలు బెదిరిస్తారు. ఇవ్వకపోతే చస్తా, బెదిరించడం. ఎవరు బెదిరిస్తున్నారు? పిల్లలే తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. లేదా ఈ రోజుల్లో ఇవ్వకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. ఒకడు అట్టగా అన్నాడు బైబిల్లో, నా ఆస్తి నాకు ఇవ్వకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా, నా ఆస్తి నాకు ఇచ్చేయి. మరి ఆ తండ్రి ఇక సహించలేక భరించలేక వాడి గోళ తట్టుకోలేక రోజు వేధిస్తూ ఉంటే ఆస్తి 2 భాగాలు చేసి పెద్దోడికి ఇచ్చాడు, చిన్నోడికి ఇచ్చేసాడు. ఆడు తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి పాడు చేసుకుని నాశనం చేసుకుని భ్రష్టుడైపోయి
చివరికి పందులు తినే పొట్టు కూడా తినడానికి దొరకక బుద్ధి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాడు. మురికితో, కంపుతో, వాసనతో, భయంకరమైన దుర్గంధంతో జుట్టు పెంచుకొని, గడ్డం పెంచుకొని, మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన వస్త్రాలు వేసుకొని అతి భయంకరంగా వచ్చాడు. వెంటనే తండ్రి చూసి తట్టుకోలేక వాడిని పట్టుకొని ఏడ్చేసి స్నానం చేయించి, వీడికి శుభ్రంగా క్షౌరం చేయించి, వీడి కోసం విందు చేయించి, మంచి రాజవస్త్రాలు తొడగమని చెప్పి తండ్రి ప్రేమను కనుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ఎంతో ప్రేమ కలిగిన వాడు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు ఎంత క్షోభ, ఎంత వేదన కలుగజేస్తారు తెలుసా? కొంతమంది తల్లిదండ్రులకు, తండ్రికి పిల్లలు ముఖ్యంగా తండ్రిని గౌరవించరు, తండ్రిని ప్రేమించరు. తండ్రి అంటే ఏమాత్రం కూడా గౌరవ మర్యాద లేకుండా మాట్లాడుతుంటారు. కారణం ఏంటి తెలుసిన? చేసుకున్న భార్య కూడా అలా మాట్లాడుతున్న పిల్లలు అదే నేర్చుకుంటారు. భర్తను పట్టుకుని ఆడు, ఈడు, ఆ గాడిద, ఆ కుక్క అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఎవరిని? భర్తని. భర్త లేకపోతే నీకు విలువ ఎక్కడిది సమాజంలో? భర్త లేకపోతే ఏ శుభకార్యాన్ని కూడా నేను పిలవరు కదా. అటువంటి భర్తను పట్టుకొని ఆడు, ఈడు, కుక్క, నక్క, దున్నపోతు, గాడిదని చెప్పి తిడతా ఉంటారు కొంతమంది. విలువ లేకుండా మాట్లాడకూడదు. అందుకనే దేవుడు సెలవిస్తున్నాడు ఈ ఫాదర్స్ డే సందర్భంగా, తండ్రులైన మీరు ఎలా ఉండాలంటే బాధ్యత కలిగి ఉండాలి, నమ్మకమైన తండ్రిగా ఉండాలి, కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా ఉండాలి, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? క్రమశిక్షణ. పిల్లల కంటే ముందు తండ్రి లేవాలి. చాలా ఇళ్లలో భార్య ముందు లేస్తుంది, తర్వాత భర్త లేస్తాడు. కానీ ముందు లేగాల్సింది తండ్రి లేగాలి. తనకు ఉదయం లేవగానే బాధ్యతలు ఉంటాయి. తండ్రి ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో బాధ్యతలు కలిగిన వాడు తండ్రి. భుజములపై ఎంతో భారాన్ని మోసేవాడు తండ్రి. పిల్లల భారం, కుటుంబ భారం, భార్య యొక్క భారం, ఇంటి భారం కదా, వ్యాపార సంబంధమైన భారం, ఇవన్నీ మోసేది ఎవరు? తండ్రి. తండ్రి. చాలామంది పిల్లలు తండ్రులను గౌరవించరు. ఒక్కొక్కరు రాసుకుంటాడు ఏమని, ఏదో కొత్తగా రాస్తున్నారు ఈ మధ్య బైకుల మీద వెనకాల, మై ఫాదర్ ఈజ్ హీరో అని రాశాడు ఒకడు. మా నాన్న నాకు హీరో అని రాశాడు. కానీ వాడు రాశాడు, కానీ వాళ్ళ నాన్న అడిగితే ఆడు ఎప్పుడు నా మాట వినడు, ఆడు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడని చెప్పాడు. అదా, నీ తండ్రి నీకు రోల్ మోడల్గా ఉండాలి. నీకు ఈ స్థితి ఎలా వచ్చింది? నువ్వు ఎలాగ ఈ స్థితిలో పెంచబడ్డావంటే రేపు రోజున నీ పిల్లలు 1000 మందిలో నిలబడి సాక్ష్యం చెప్పగలగాలి. నిజంగా నా తండ్రి చాలా మంచివాడండి, నా తండ్రి పరిశుద్ధుడు, అలాంటి తండ్రిని కలిగి ఉండు నా ధన్యత, ఆ తండ్రి వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. మా తండ్రి మమ్మల్ని క్రమశిక్షణలో పెంచాడు, బాధ్యతగా పెంచాడు, ఎక్కడ తక్కువ చేయలేదు. ఆయన ఏం తిప్పలు పడ్డాడో మాకు తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం ఒక మంచి స్థితిలో ఉంచాడని చెప్పగలగాలి నీ పిల్లలు. ఆ స్థాయిలో తండ్రిగా నీ బాధ్యతను వహించాలి. పిల్లలను ప్రభు కొరకు ప్రతిష్ఠించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడును చింతించుట వలన తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకొనగలడా?
ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, ధాన్యపు కొట్లలో అవి కూర్చుకొని, గోడౌన్స్ ఉండవు వాటికి. ఉంటాయా? పక్షులకి ఎవరైనా గోడౌన్స్ కట్టారా? మరి మనుషులకి ఊరికి ఒక గోడౌన్ సరిపోదన్నట్టు ఒక ఊరికి వచ్చి 4-5 గోడౌన్స్ ఉంటాయి. ఆ గోడౌన్స్లో ఏమి నిల్వ ఉంచుతారు? ధాన్యం స్టోరేజ్ చేసి పెడతారు. దేనికోసం? రేపు వర్షాలు పడేటప్పుడు పంటలు పండవు కనుక ఈ ఆహారం ప్రజలకు పంచడానికి. ఆకాశ పక్షులు చూడండి, ఎన్నున్నాయి? 2-3 ఉన్నాయి కదా. గుంపులు 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 గుంపులు, కోట్ల 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 ఆకాశ పక్షులు ఉన్నాయి. జలచరములు ఉన్నాయి, భూజంతువులు ఉన్నాయి. వాటన్నిటిని ఎవరు పోషిస్తున్నారు? ఎవరు పోషిస్తున్నారు? అడవిలో మృగాలు ఉన్నాయి, వాటిని ఎవరు పోషిస్తున్నాడు? ఆకాశ పక్షులను ఎవరు పోషిస్తున్నారు? జలచరములు ఉన్నాయి, ఎవరు పోషిస్తున్నారు? ఒక్కొక్క ఏనుగు ఎంత ఉంటుంది, టన్నుల కొద్ది ఆహారం తింటుంది. తిమింగళాలు ఉంటాయి సముద్రంలో, పెద్ద పెద్ద తిమింగళాలు ఉంటాయి, టన్నుల కొద్ది ఆహారం తింటాయి రోజుకొచ్చి. మరి మనలను వాటినే టన్నులు తినే వాటినే దేవుడు పోషిస్తున్నప్పుడు మన దేవుడు పోషించడా? పోషిస్తాడు. కనుక తండ్రి అంటే పోషించేవాడు. తండ్రి అంటే పోషించేవాడు. ఎవరిని పోషిస్తున్నాడు? తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు, తన బిడ్డల్ని పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులు చూసారా? అవి గూడులు పెట్టి గుడ్లు పెట్టి పిల్లలను చేసి ఎక్కడి నుండో పురుగులు తీసుకొస్తాయి, ఎక్కడెక్కడి నుంచో ఆహారం తీసుకొస్తాయి. గూట్లో ఉన్న తన పిల్లలు నోట్లో పెట్టి వాటిని కడుపు నింపుతూ ఉంటాయి. అవి చక్కగా గూట్లో కూర్చొని తిని బాగా ఎదుగుతూ ఉంటాయి. ఎదిగిన తర్వాత అరుస్తూ ఉంటాయి. ఆ పిల్లలు ఎదగడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు వాటిని పోషిస్తూ ఉన్నాడు. ప్రభువు కూడా అంటున్నాడు, పరలోకమందున్న తండ్రి మిమ్ములను పోషించేవాడు. మిమ్మల్ని పోషించే తండ్రి మీకున్నాడు కనుక మీరేమవద్దు, భయపడవద్దు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం త్వరగా చదవాలి. రాజులు నిన్ను పోషించుచు, సరిగ్గా చదవడం ఎవరైనా 49:23. ప్రభువగు యెహోవా రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెను. వారి రాణులు నిన్ను పోషించు దాదులుగాను ఉండెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, తన బిడ్డలను చూసి రాజులు నిన్ను పోషిస్తారు, రాణులు నీకు పాలిచ్చు దాతువులుగా ఉందురు. అంటే శ్రేష్టమైన పోషణ. ఇంకొక చోట రాస్తాడు, మంచి గోధుమలతో నేను నిన్ను పోషించెదను, కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరచెదను, నీ భోజనమును నీ పానమును నేను దీవించుచున్నాను అని ప్రభు సెలవిచ్చారు. కనుక పరలోకమందున తండ్రి తన బిడ్డలను పోషిస్తాడు. భూ సంబంధమైన తండ్రి తన పిల్లలను పోషించినట్లుగా పరలోకమందున తండ్రి మిమ్మల్ని పోషిస్తున్నాడు. కనుక ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి త్రాగుదుమా అని మీ వస్త్రములను గూర్చేయను, ఆహారమును గూర్చేయను దిగులు చింతపడక మీరు ప్రభువు మీద ఆనుకొనండి. మీ తండ్రి గొప్పవాడు, మీ తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సర్వ సృష్టికర్త. దిగులు పడద్దు, దేనిని గూర్చి వేదన చెందొద్దు.
దేవునికి సమస్తము సాధ్యమను నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి మొదట దేవుని. వాక్యం చదవడం ముఖ్యం కాదు, ప్రార్థన చేయడం ముఖ్యం కాదు. నువ్వు ఏది చదువుతున్నావో, ఏది నోటితో ఒప్పుకుంటున్నావో, ఏది దేవుని సన్నిధిలో అడుగుతున్నావో దాన్ని పొంది ఉన్నామని నమ్మండి మొదట. యేసు ప్రభు చెప్పిన మాట అదే. మీరు వేటిని అడుగుదురో వాటిని పొంది ఉన్నామని నమ్మండి. మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మితే నువ్వు పొందుకుంటావు, నమ్మితే దేవుని కార్యాలను కన్నులారా చూసి దేవుని స్తుతిస్తావు. హల్లెలూయా. విశ్వాసం లేకపోతే దేవుడు ఏం చేయలేడు. చాలా మంది అవిశ్వాసం గూడు కట్టుకుపోతా ఉంది. అవిశ్వాసాన్ని కుంకటి వేళతో సహా పెకిలించగలగాలి. ఒకవేళ నీకు అవిశ్వాసం ఉంటే ఆ అవిశ్వాసం నిమిత్తం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయ. ప్రభువా, నా గుండెలలో అవిశ్వాసం చోటు చేసుకుని దాన్ని పేళ్లతో సహా పెకిలించు నాయన, వేళ్లతో పెకిలించు. విశ్వాస వీరునిగా నన్ను చేయమని ప్రభువుని అడుగు. అపనమ్మకం లేకుండా సహాయం చేయమని ప్రభువుని అడుగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, రాజులు నిన్ను పోషిస్తారు. ఏమనుకుంటున్నావు? నా బిడ్డలు నేను రాజుల చేత పోషిస్తాను, రాణుల చేత పోషిస్తాను. దేవుడు నిన్ను అల్పకాలమైన వాటి చేత పోషించాలనుకోవడం లేదు. ఏలియాను దేంతో పోషించాడు తెలుసా? రాజుల భోజనంతో పోషించాడు. రాజభోజనం చేత ఏలియాను పోషించిన దేవుడు మన దేవుడు. కాకులకు ఆజ్ఞాపించాడు, నా దైవజనునికి మీరు ఆహారం తీసుకుని వెళ్ళండి అని. అవి తీసుకుని వచ్చాయి, అవి ఆశీర్వదించబడి దేవుని మాటకు లోబడ్డాయి. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న నీవు కనీసం కాకికున్న బుద్ధి కూడా లేదు నీకు, లోబడవు, ఇదైతే చూపించవు. దేవుని పిల్లలను పోషించే సామర్థ్యము పరలోకముందున తండ్రికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రి నువ్వు తప్పక పోషిస్తాడు. రేపటిని గురించి నువ్వు చింతించవద్దు, భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించవద్దు. ఏనాటికి ఆనాటికి చాలు. రేపేమవునో నీకు తెలియదు. రేపు నీది కాదు.